ఒకళ్ళిద్దరు చెప్పండి, అంటే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఆ టైంలో కాల్ గర్ల్స్ని కూడా రప్పించుకున్నారు, అటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు అనేటువంటిది కూడా వినపడింది, నిజమేనా? ఇక అది కాల్ గర్ల్స్ అనేటువంటిది నాకు అంత తెలియదు, కానీ మొత్తాన్ని మాత్రం చాలా వరకు సేవలు చేయించుకున్నారు. మొత్తానికి కొత్త బట్టలు తెప్పించుకోవడం, బట్టలు లేవని అవి కూడా కాస్ట్లీ బట్టలు తెప్పించుకోవడం, వినరా? ఆ తర్వాత బర్త్డే వస్తుంది అనుకోండి, ఆ బర్త్డే చేయించుకోవడం, కొత్త బట్టలు గిట్లు తెచ్చి వాళ్ళ కుటుంబం వస్తే వాళ్ళకి బట్టలు పెట్టించడం, ఇట్లాంటివి చేశారు, బాగా చేశారు. దాన్ని ఎన్టీ రామారావు గారు చాలా తీవ్రంగా పరిగణించాడు. మీరు 30 రోజులలోనే నన్నే ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, మీరు ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతారు? మీరు పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు దాంట్లో షేర్ చేసుకున్నది ఏం లేదు కదా. మీరు ఎంజాయ్మెంట్ కోసం వచ్చినట్టు వచ్చారు, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ ఉన్నట్టున్నది తప్ప పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి భక్తి ఏముంది, ప్రజల పట్ల మీకు ఉండేటువంటి ఆలోచన ఏముంది అనేటువంటిది ఆయన దాని ద్వారా తెలుసుకున్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా ఆయన అసెస్ చేసుకున్నాడు. తద్వారా కొద్దిమందికి టికెట్లు కూడా ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వాస్తవంగా ఆయన చాలా గౌరవంగా అప్పుడు ప్రశంసా పత్రం ఇచ్చినాడు. అదే ప్రశంస, అదే ఆ ప్రశంసా పత్రాన్ని కూడా ఆయన ఇచ్చి చాలా గౌరవించినాడు, చాలా ప్రేమతో అందరినీ ఆదరించినాడు. కానీ అంటే 85లో మీరు మంత్రిగా తీసుకున్నారు. మంత్రి ఏ శాఖలు చేశారు? అప్పుడు మైన్స్ ఇచ్చారు. మీకు మైన్స్ ఇచ్చారు. ఎన్నిక అంటే అసెంబ్లీ నాదెళ్ల భాస్కరరావు పీరియడ్ తర్వాత అసెంబ్లీ రద్దు కాకముందే మంత్రి పదవి ఇచ్చాడు. రద్దు కూడా అయింది, అంతే. అంతా ఒక 5-6 మంత్సే ఆ శాఖలో ఉన్నా నేను. తర్వాత 85 ఎన్నికలైనవి, మళ్ళీ 86 పవర్ మినిస్టర్ ఇచ్చాడు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉండేదా? పూర్తి స్వేచ్ఛ. దాంట్లో ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి దాఖలాలు లేవు.